నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 6వ తరగతి జనరల్ సైన్స్ పాఠ్యాంశంలోని 5వ పాఠ్యాంశము శరీర కదలికలు దీనిలోని ముఖ్యమైనటువంటి అంశాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళడానికి అంటే ముందు మీ పూర్వ జ్ఞానానికి ఒక పరీక్ష. సమాధానం తెలిసినట్లయితే ఒకసారి వీడియోని పాజ్ చేసి సమాధానాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. చేపలు నీటిలో ఈదడానికి సహకరించే శరీర భాగాలు ఏవి? చేపలు నీటిలో ఈదడానికి వాటి శరీర భాగాలలో ఏవి సహకరిస్తాయి అని అడుగుతూ ఉన్నారు. ఒకవేళ సమాధానం మీకు తెలిసింది అన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. కళ్ళను ఆర్పుతూ ఉండడము, శ్వాస తీసుకోవడము వంటి అనేక కదలికలు నిరంతరము మన శరీరంలో జరుగుతూ ఉంటాయి. శరీరం పూర్తిగా కదపకుండా శరీరంలోని అవయవాలను కూడా మనం కదపవచ్చు. అలాగే ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి నడుస్తూ వెళ్ళవచ్చు. నడవడము, పరిగెత్తడము, దూకడము, గెంతడము వంటి వాటి ద్వారా మనము ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదులుతూ ఉంటాము. జంతువులు కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదులుతూ ఉంటాయి. ఆవులు, గేదెలు, మానవులు కాళ్లను ఉపయోగించి నడుస్తూ ఉంటారు. పాము మొత్తం శరీరాన్ని కదుపుకుంటూ జారుట లేదా పాకుట ద్వారా ముందుకి కదులుతూ ఉంటుంది. పక్షులు, కీటకాలు రెక్కలను కదపడం ద్వారా ఎగురుతూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదులుతూ ఉంటాయి. చేపలు మొప్పలను ఉపయోగించుకుని ఈదుతూ ఉంటాయి. నడవడము, పరిగెత్తడము, ఎగరడము, దూకడము, పాకడము, జారడము, ఈత కొట్టడము మొదలైనటువంటి చర్యలన్నీ కూడా జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడం కోసం అనుసరించేటువంటి కొన్ని విధానాలుగా చెప్పవచ్చు. మానవ శరీరం దాని కదలికల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన శరీరంలో కొన్ని భాగాలను వివిధ దిశలలో సులభంగా తిప్పగలుగుతూ ఉంటాము. మరికొన్ని భాగాలను మాత్రం ఒక దిశలో మాత్రమే కదిలించగలుగుతూ ఉంటాము. మరికొన్ని భాగాలను అసలు మనం కదిలించలేము. సో మన శరీరంలో రెండు భాగాలు ఒకదాంతో ఒకటి కలిసి ఉన్నట్లుగా అనిపించేటువంటి ప్రదేశాలలో మనం మన శరీరాన్ని వంచగలగడము, తిప్పగలగడము మొదలైనవి చేస్తూ ఉంటాము. మోచేయి, భుజము, మెడ మొదలైనటువంటి ప్రదేశాలను కీళ్ళు అంటారు. మన శరీరంలో కీళ్ళు లేకపోతే మనం ఏ అవయవాన్ని కదిలించడం సాధ్యమయ్యేది కాదు. మన శరీరంలో తల, ముఖము, మెడ, ముక్కు, చెవి, భుజము యొక్క వెనుక భాగము, చేతులు, కాలివేళ్లు మొదలైనటువంటి భాగాలను గట్టిగా నొక్కి లోపల ఉన్నటువంటి గట్టి నిర్మాణాలను మనం పరిశీలించవచ్చు. ఈ గట్టి నిర్మాణాలని మనం ఎముకలు అని పిలుస్తూ ఉంటాము. సాధారణంగా ఎముకల్ని వంచడము సాధ్యం కాదు. ఎముకల్ని ఒకదానితో మరొకటి కలిసేటువంటి ప్రదేశంలో గల కీళ్లతో ఎముకల్ని కలపగలుగుతూ ఉన్నాము. పై చేయి నుంచి మణికట్టు వరకు ఒకే ఎముకలా కాకుండా విభిన్నమైనటువంటి ఎముకల సమూహము ఒకదానితో ఒకటి కలిసి ఉండడం మూలంగానే మనము చేతిని వివిధ దిశలలో వివిధ రకాలుగా కదపగలుగుతూ ఉన్నాము. వివిధ కదలికలను మరియు పనులను నిర్వహించేందుకు మన శరీరంలో రకరకాలైనటువంటి కీళ్లు ఉన్నాయి. కీళ్లలో రకాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఎముక యొక్క గుండెని భాగము మరొక ఎముక యొక్క ఖాళీ స్థలంలో అమరిపోయి స్వేచ్ఛగా అన్ని దిశలలో కదిలే ఏర్పాటును బంతి కింద కీలు అంటారు. బంతి కింద కీలు అన్ని దిశలలోనూ కదలికల్ని అనుమతిస్తూ ఉంటుంది. మన చేతులు భుజానికి కలిపి ఉండేటువంటి ప్రదేశంలోను, తొడ ఎముక నడుముకి కలిపి ఉండేటువంటి ప్రదేశంలోను ఈ రకమైనటువంటి బంతి కింద కీలును మనం పరిశీలించవచ్చు. మన మెడను తలతో కలిపేటువంటి కీలును బొంగరపు కీలు అంటారు. ఇది మన తలను ముందుకు వెనుకకు వంచడానికి లేదా కుడి లేదా ఎడమ వైపుకి త్రిప్పడానికి సహకరిస్తూ ఉంటుంది. బొంగరపు కీలులో ఒక స్తూపాకారపు ఎముక ఒక ఉంగరము ఆకారంలో తిరుగుతూ ఉంటుంది. తలుపు యొక్క మడతబందును పోలి ఉన్నట్లుగా మన శరీరంలో మడతబందు కీలు ఆయా అవయవాలను కదపడంలో సహకరిస్తూ ఉన్నాయి. మన శరీరంలో మోచేయి వద్ద, మోకాల వద్ద ఈ తరహా మడతబందు కీలు ఉన్నాయి. అయితే మడతబందు కీలు ముందుకు వెనుకకు కదలికలను మాత్రమే అనుమతిస్తూ ఉంటుంది. మన తలలోని ఎముకలు మధ్య ఉండే కొన్ని రకాల కీళ్లు పూర్తిగా కదలకుండా స్థిరంగా ఉంటూ ఉంటాయి. ఈ రకమైనటువంటి కీళ్ల వద్ద ఎముకలు లేకపోవడమే దీనికి కారణము. ఇటువంటి కీళ్లను కదలని కీళ్లు అంటారు. మనం నోటిని కదిపేటువంటి సమయంలో గమనించవచ్చు, మనం కింద దవడని కదపగలుగుతూ ఉన్నాం కానీ పై దవడను మనం కదపలేము. సో పై దవడ మరియు తల యొక్క మిగిలినటువంటి భాగాల ఎముకలన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి. ఇక్కడ కదలని కీళ్లు ఉంటుంటాయి. ఒక బొమ్మను తయారు చేయాలనుకున్నప్పుడు ముందుగానే ఎలా అయితే బొమ్మకు ఆకారాన్ని ఇవ్వడం కోసం ఒక చట్రాన్ని తయారు చేసుకుంటామో అదే మాదిరిగా మానవ శరీరంలోని ఎముకలు అన్నీ కలిసి ఒక చట్రాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ ఎముకల చట్రాన్ని మనం అస్థిపంజరము అని పిలుస్తూ ఉంటాము. మనిషి పుట్టినప్పుడు మానవ అస్థిపంజరంలో సుమారుగా 305 ఎముకలు ఉంటూ ఉంటాయి. అస్థిపంజరంలోని ఎముకల సంఖ్య వయసుతో పాటు మారుతూ ఉంటుంది. యుక్త వయసులో కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోవడం ద్వారా మొత్తం ఎముకల సంఖ్య 206కు తగ్గుతుంది. మన శరీరంలోని కొన్ని భాగాలను తాకడం ద్వారా ఎముకల యొక్క ఆకారము మరియు సంఖ్యను గురించినటువంటి ప్రాథమిక అవగాహన మనకి ఏర్పడుతుంది.
మానవ శరీరం యొక్క ఎక్స్రే చిత్రాలను చూడడం ద్వారా మానవ శరీరంలోని ఎముకల ఆకారాలను గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా మనం గాయపడినప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు ఎముకలకు సంభవించే ఏదైనా గాయాలను గురించి తెలుసుకోవడం కోసం వైద్యులు ఈ ఎక్స్రే చిత్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఎక్స్రే చిత్రాలు మన శరీరంలోని ఎముకల యొక్క ఆకారాలను చూపగలుగుతాయి. మన చేతి వేళ్లలో గల అనేక కీళ్ల ఫలితంగానే మనము చేతులను వేళ్లను కదపగలుగుతూ ఉన్నాము. మణికట్టు వద్ద కార్పుల్స్ అని పిలువబడేటువంటి అనేక చిన్న ఎముకల నిర్మాణం ఉంటుంది. ఒకవేళ దీనికి బదులుగా ఒకటే ఎముక ఉండి ఉంటే మనము చేతులను అన్ని దిశల్లోనూ కదపడం సాధ్యమయ్యేది కాదు. మన ఛాతి భాగంలో ఎముకలను పరిశీలించినప్పుడు పక్కటెముకలు వంగి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఛాతి ఎముక మరియు వెన్నెముక కలిపి పక్కటెముకలు ఒక పంజరం లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనినే ఉరహ పంజరము అని పిలుస్తారు. ఛాతికి ఇరువైపులా 12 పక్కటెముకలు కలిగి ఉండి మన శరీరంలోని అత్యంత ముఖ్యమైనటువంటి అంతర్భాగాలన్నీ కూడా రక్షించబడుతూ ఉన్నాయి. మోకాల్ని వంచకుండా కాలివేళ్లను పట్టుకున్నటువంటి వ్యక్తిని వెనుక నుంచి వీపు మధ్య భాగంలో గమనించి అక్కడ గల పొడవైనటువంటి ఎముకల నిర్మాణాన్ని మనం పరిశీలించవచ్చు. వీపు యొక్క మధ్య భాగంలో ఉండేటువంటి ఈ పొడవైన ఎముకల నిర్మాణాన్ని వెన్నెముక అంటారు. వెన్నెముక అనేది చిన్న ఎముకలతో నిర్మితమై ఉంటుంది. వీటిని వెన్నుపూసలు అని చెప్పి అంటారు. వెన్నెముకలో దాదాపుగా 33 వెన్నుపూసలు ఉంటూ ఉంటాయి. ఉరహ పంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలుస్తాయి. వెన్నెముక ఇలా పూసల్లాగా కాకుండా ఒకే ఎముకలాగా ఉండి ఉంటే మనం వంగడం సాధ్యమయ్యేది కాదు. భుజాలపై 2 ఎముకలు ఉండడాన్ని మనం గమనించవచ్చు. వీటిని భుజపుటెముకలు అని పిలుస్తారు. మన పొట్ట కింద భాగంలో అమర్చినటువంటి ఎముకల సముదాయాన్ని కటివలయము అంటారు. ఇది కూర్చోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే అనేక ఎముకలు కలిసి ఏర్పడినటువంటి నిర్మాణమే పుర్రె. ఇది శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగమైన మెదడుని కప్పి రక్షిస్తూ ఉంటుంది. మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని మృదులాస్థి అంటారు. మన చెవి తమ్మెలు ఇటువంటి మృదులాస్థి ఎముకలను కలిగి ఉంటాయి. శరీరంలో కీళ్లలో కూడా మృదులాస్థి కనిపిస్తూ ఉంటుంది. మన అస్థిపంజరంలోని ఎముకలు, కీళ్లు మరియు మృదులాస్థిని ఉపయోగించుకుని మనం అవయవాలను తాకవచ్చు, వంచవచ్చు మరియు కదిలించవచ్చు. మనం చేతి పిడికిల్ని బిగించి మోచేతి వద్ద చేతిని వంచి బొటన వేలుతో భుజాన్ని తాకినప్పుడు దండ చెయ్యిపై వాపును గమనిస్తూ ఉంటాం. ఇది కండరాలు సంకోచం చెందడం మూలంగా ఏర్పడింది. సాధారణంగా కండరం తన పొడవును తగ్గించుకున్నప్పుడు కండరం అనేటువంటిది ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. ఈ తరహా కండర సంకోచాలను మనం నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు కాలి కండరాలలో కూడా గమనించవచ్చు. సంకోచించినప్పుడు కండరము పొట్టిగా, దృఢంగా మరియు మందంగా మారి ఎముకను వెనక్కి లాగుతుంది. కండరాలు ఎప్పుడు కూడా జంటగా పనిచేస్తూ ఉంటాయి. ఒక కండరం సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది. అదే సమయంలో జతలోని రెండో కండరము సడలుతుంది. ఎముకను వ్యతిరేక దిశలో కదిలించడానికి సడలిన ఎముక సంకోచిస్తూ మొదటి కండరము సడలుతుంది. ఒక కండరము లాగడం మాత్రమే చేయగలదు కనుక ఎముకల్ని కదిలించడం కోసం ఎప్పుడూ కూడా 2 కండరాల జత పనిచేస్తూ ఉంటాయి. జంతువులలో చలనాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా వానపాములో చలనము. వానపాము మట్టిలో ఉన్నప్పుడు తేలికగా కదలగలదు, కానీ అదే వానపాముని ఒక గాజు పలక మీద కానీ లేదా జారే స్వభావం కలిగినటువంటి ఉపరితలంపై కానీ ఉంచినప్పుడు అది సులభంగా కదలలేదు. వానపాము శరీరం ఒక చివరి నుండి మరొక చివరి వరకు అనేక వలయాలతో నిర్మించబడి ఉంటుంది. వానపాములో ఎముకలు ఉండవు. దీనిలో కండరాలే శరీరాన్ని పొడిగించడానికి, సంకోచించడానికి సహకరిస్తూ ఉంటాయి. సహజంగా వానపాము కదలడం కోసం ముందుగా తన శరీరం యొక్క ముందు భాగాన్ని విస్తరించి వెనుక భాగాన్ని నేలకు స్థిరంగా ఉంచుతుంది. ఆ తర్వాత తన ముందు భాగాన్ని స్థిరంగా ఉంచి వెనుక భాగాన్ని విడుదల చేస్తుంది. ఇది శరీరాన్ని తగ్గించి వెనుక భాగాన్ని ముందుకు లాగుతుంది. ఇలా అది కొంచెం ముందుకి కదిలేలా చేస్తుంది. ఇటువంటి కండరాల యొక్క వ్యాకోచ సంకోచాలను పునరావృతం చేయడం ద్వారా వానపాము నెమ్మదిగా నేలపై కదలగలుగుతుంది. తాను కదిలే సమయంలో తన కదలికలకు సహాయపడేలాగా ఒక జారుడు స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి పదార్థాన్ని ఇది స్రవిస్తూ ఉంటుంది. వానపాము తన శరీరాన్ని నేలకు అంటి పెట్టుకుని ఉండడంలో తన శరీరం కింద పెద్ద సంఖ్యలో ఉండేటువంటి చిన్న చిన్న వెంట్రుకల వంటి నిర్మాణాలు సహకరిస్తూ ఉంటాయి. కండరాలతో అనుసంధానించబడినప్పుడు ఇవి శరీరానికి నేలపై మంచు పట్టును పొందడం కోసం సహాయపడుతూ ఉంటాయి. వానపాము తన మార్గంలోని మట్టిని తింటూ జీర్ణం కాని భాగాన్ని తిరిగి మట్టిలోకి స్రవించడం చేస్తూ ఉంటుంది. వానపాము యొక్క ఈ చర్యను మట్టి మరింత మొక్కలకు ఉపయుక్తంగా మారేలాగా సహకరిస్తూ ఉంటుంది. ఇక నత్తలో చలనాన్ని పరిశీలిద్దాము. నత్త యొక్క వీపు భాగంలోని గుండ్రటి నిర్మాణాన్ని కర్పరము అని పిలుస్తారు. ఇది నత్త యొక్క బాహ్య అస్థిపంజరం, కానీ ఇది ఎముకలతో తయారు చేయబడదు. కర్పరము అనేది ఒకే నిర్మాణము
నిర్మాణమైన ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదలడంలో ఇది సహాయపడదు. నత్తను గాజు పలకపై ఉంచి అడుగు భాగం నుంచి నత్త యొక్క చలనాన్ని పరిశీలించవచ్చు. నత్త యొక్క పాదము అని పిలువబడేటువంటి ఒక బలమైన కండరాలతో తయారైనటువంటి నిర్మాణము నత్తలో కదలికలకు సహాయపడుతూ ఉంటుంది. ఇక బొద్దింకల చలనాన్ని గురించి పరిశీలిద్దాము. బొద్దింకలు నడుస్తాయి, పైకి ఎక్కుతాయి, గాలిలో ఎగరగలుగుతూ ఉంటాయి. బొద్దింకలకు ఉండేటువంటి 3 జతల కాళ్ళు నడవడానికి సహకరిస్తూ ఉంటాయి. వీటి శరీరంపై ఉన్నటువంటి గట్టిగా ఉన్న అనేక ఫలకాలతో కూడినటువంటి బాహ్య అస్థిపంజరంతో కప్పబడి ఉంటుంది. బొద్దింక యొక్క చలనంలో ఈ ఫలకాలతో కూడినటువంటి బాహ్య అస్థిపంజరము సహకరిస్తుంటుంది. తల వెనుక శరీరానికి అంటిపెట్టుకుని ఉన్నటువంటి 2 జతల రెక్కలు ఎగరడంలో సహకరిస్తూ ఉంటాయి. పక్షులు గాలిలో ఎగరడం గురించి పరిశీలించినట్లయితే పక్షులు గాలిలో ఎగరడంతో పాటుగా నేలపై నడిచేటువంటి లక్షణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటాయి. బాతులు, హంసలు మొదలైనటువంటివి నీటిలో ఈదే లక్షణాన్ని కూడా కలిగి ఉంటూ ఉంటాయి. పక్షులు గాలిలో ఎగరడానికి వీలుగా తమ శరీరంలో అనేక మార్పులను చేసుకున్నాయి. దీనిలో భాగంగానే పక్షుల ఎముకలు బోలుగా, తేలికగా ఉంటూ ఉంటాయి. వెనుక జత కాళ్ళు నడవడానికి, కొమ్మలపై నిలబడడానికి వీలుగా మార్పు చెంది ఉంటాయి. ముందు జత కాళ్లలోని ఎముకలు రేఖలుగా మార్పు చెంది రూపాంతరం చెంది ఉంటాయి. బలంగా ఉండేటువంటి భుజపుట ఎముకలు రెక్కలను పైకి కిందకి ఎగరడానికి ఉపయోగపడేలాగా కండరాలను పట్టి ఉంచడానికి ఛాతీ ఎముకలు మొదలైనటువంటి మార్పులు చెంది ఉంటాయి. ఇక చేప యొక్క చలనాన్ని పరిశీలించినట్లయితే చేప యొక్క ఆకారము పడవ యొక్క ఆకారాన్ని పోలి ఉంటుంది. చేప తల, తోక, శరీరం మధ్య భాగం కంటే చిన్నవిగా ఉంటూ 2 చివర్ల సన్నగా ఉండేలాగా ఒక పడవ లాంటి ఆకృతిని ఇది కలిగి ఉంటుంది. ఈ ఆకారము చేపను నీటిలో సులభంగా కదిలేలాగా చేస్తుంది. చేపల అస్థిపంజరము బలమైనటువంటి కండరాలతో కప్పబడి ఉంటుంది. చేపలు ఈదుతున్నప్పుడు కండరాలు శరీరం ముందు భాగాన్ని ఒకవైపుకు వంగినట్లు చేసి తోక భాగాన్ని వేరొక వైపుకు కదిలేలాగా చేస్తాయి. తరువాత శరీరం, తోక వేగంగా వేరే వైపుకు వంచడం ద్వారా ఏర్పడినటువంటి కుదుపు చేపను ముందుకు తోస్తుంది. ఇలా క్రమబద్ధంగా ఏర్పడేటువంటి కుదుపుల ఫలితంగా చేప ముందుకు కదులుతుంది. చేప తోకలోని వాజములు అనేటువంటి చలనాంగాలు కూడా చలనంలో సహాయపడుతూ ఉంటాయి. చేపల యొక్క శరీరంలో గల ఇతర వాజాలు శరీరాన్ని సమతుల్యంగా ఉంచడం కోసం, సరైన దిశలో శరీరాన్ని కదపడం కోసం సహకరిస్తూ ఉంటాయి. నీటి అడుగున ఈదేటువంటి ఈతగాళ్లు నీటిలో సులభంగా కదలడం కోసం సహాయపడేలాగా వాజాల లాంటి టెడ్లను వారి పాదాలకు వేసుకోవడాన్ని మనం గమనిస్తూ ఉంటాము. ఇక పాములలో చలనాన్ని పరిశీలించినట్లయితే పాములు వాటి పొడవాటి వెన్నెముకను, పలుచని కండరాలను కలిగి ఉంటూ ఉంటాయి. అవి ఒకదానికొకటి దూరంగా ఉన్నప్పటికీ ఒకదానికొకటి మరొకటి కలుపబడి ఉంటూ ఉంటాయి. కండరాలు, వెన్నెముక, పక్కటెముకలు చర్మాన్ని ఒకదానితో మరొక దాన్ని కలిపి ఉంచుతాయి. పాము శరీరము అనేక వంపులు తిరిగి ఈ వంపు శరీరాన్ని నెట్టడం ద్వారా పాము చాలా వేగంగా, తిన్నగా కాకుండా వంపులు తిరుగుతూ కదులుతూ ఉంటుంది. ఇక జంతువుల కదలికలకు సంబంధించినటువంటి ఇతర విశేషాలను పరిశీలించినట్లయితే ప్రాచీన గ్రీకు తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్ తన పుస్తకమైనటువంటి గైడ్ ఆఫ్ యానిమల్స్ లో తనకు తానుగా అడిగినటువంటి ప్రశ్నలు గమనించినట్లయితే జంతువులు వేరువేరు శరీర భాగాలు ఎందుకు కలిగి ఉంటాయి, ఈ శరీర భాగాలు జంతువుల కదలడంలో ఎలా సహకరిస్తూ ఉంటాయి, వివిధ జంతువుల మధ్య ఈ శరీర భాగాలలో పోలికలు, తేడాలు ఏమిటి, వివిధ జంతువులకు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదిలించడానికి ఎన్ని శరీర భాగాలు అవసరమవుతూ ఉంటాయి, మనుషులకు 2 కాళ్ళు, ఆవులకు, గేదెలకు 4 కాళ్ళు ఎందుకు ఉంటాయి, చాలా జంతువులకు సరి సంఖ్యలో కాళ్ళు ఎందుకు ఉంటూ ఉంటాయి, మన కాళ్ళు వంపు మన చేతుల కంటే ఎందుకు భిన్నంగా ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా అరిస్టాటిల్ తన పుస్తకమైనటువంటి గైడ్ ఆఫ్ యానిమల్స్ అనేటువంటి పుస్తకంలో ప్రశ్నించినట్లుగా తెలియజేయడం జరుగుతున్నది. తర్వాత మెరుగైన ఆరోగ్యం కోసం యోగా. యోగా అనేటువంటి ఒక ప్రాచీన భారతీయ సాంప్రదాయం యొక్క అమూల్యమైనటువంటి బహుమతిగా చెప్పవచ్చు. ఐక్యరాజ్య సమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. మనిషి ఆరోగ్యంగా ఉంచడానికి, వెన్నెముక నిటారుగా ఉంచడానికి, నిటారుగా కూర్చోడానికి మరియు వంగి ఉండకుండా ఉండడానికి యోగా అనేది సహకరిస్తూ ఉంటుంది. యోగాలోని అనేక ఆసనాలు బరువును తగ్గించడంలోను, ఎముకలను బలంగా చేయడంలోను, ఆస్టియోపోరోసిస్ అనేటువంటి ఎముకల వ్యాధిని దూరం చేయడంలోను సహకరిస్తూ ఉంటాయి. వృద్ధులలో కనిపించేటువంటి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో ఈ యోగా సహకరిస్తుంది. శరీరంలోని అన్ని కండరాలు చురుకుగా ఉంచుతూ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ యోగా సహకరిస్తుంది. యోగాసనాలను ఎప్పుడు కూడా శిక్షణ పొందినటువంటి వ్యక్తి యొక్క పర్యవేక్షణలోని మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక మొదట అడిగినటువంటి ప్రశ్నకు ఒకసారి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేపలు తమ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండడం వల్ల, అలాగే మొప్పలను లయబద్ధంగా కదిలించడం ద్వారా నీటిలో ఈదగలుగుతూ ఉన్నాయి. సో మరొక చాప్టర్లో మళ్ళీ కలుద్దాము. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.